హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఈరోజు మనం సెకండ్ సెమిస్టర్ బీటెక్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాం. మీ అందరికీ తెలుసు, సెకండ్ సెమ్ మ్యాథమెటిక్స్ పేపర్ జేఎన్టీయూ కాకినాడలో వచ్చేసి డిఈవిసి అని ఉంటుంది, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ వెక్టర్ క్యాలిక్యులస్. ఈ వీడియోలో ఈరోజు నేను పార్ట్ ఏలో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ గురించి, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నానండి. పార్ట్ ఏలో వస్తాయి 2 మార్క్స్ క్వశ్చన్స్ అండి ఇవి. ఓకేనా? 99% మీరు ఎస్ఏ క్వశ్చన్స్కి, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కనుక ప్రిపేర్ అయితే 2 మార్క్స్ కూడా వచ్చేస్తాయి. బట్ కొంతమంది రిక్వెస్ట్ చేస్తారు 2 మార్క్స్ కూడా డిస్కస్ చేయండి సార్ అని, అందుకని ఈ వీడియో చేస్తున్నానండి. సో ఇందులో క్వశ్చన్స్ ఎలా ఇవ్వడానికి అవకాశం ఉంది అనేది చూడండి. ఎక్కువ చెప్పనంటే 10 or 12 చెప్తాను. ఆ మోడల్లో వాళ్ళు ఏ ప్రాబ్లం అయినా అడగచ్చు. జస్ట్ మీకు ఒక ఐడియా కోసమే. ఎందుకంటే జేఎన్టీయూ కాకినాడ వాళ్ళ మ్యాథ్స్ పేపర్లు చాలా వైడ్గా ఉంటాయి. మీరు కాన్సెప్ట్ అంతా చదువుకుంటే బెస్ట్. ఒకసారి చూడండి అన్న. సో ఈ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. రైట్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ వై అండ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ ఎక్స్. ఓకేనా? ఆల్రెడీ ఇది ఇంటర్మీడియట్ కాన్సెప్ట్ ఏనండి. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ వై స్టాండర్డ్ ఫార్మ్ ఏంటో తెలుసా మీకు? డివై బై డిఎక్స్, ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ది ఫార్మ్ డివై బై డిఎక్స్ ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై is equal to q of x. అర్థమవుతుందండి? సో దిస్ ఈస్ కాల్డ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ ద డిపెండెంట్ వేరియబుల్ y. ఇన్ ద డిపెండెంట్ వేరియబుల్ y ఇలా ఉంటుందండి. ఒకవేళ మిమ్మల్ని లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ x చెప్పమంటే మీరేమని రాయాలి? డిపెండెంట్ వేరియబుల్ వైకి బదులుగా x పెట్టుకోవాలి. ఇక్కడ డిపెండెంట్ వేరియబుల్ y ఉంది కాబట్టి దిస్ ఈస్ కాల్డ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ y అన్నాడు అనమాట. So a differential equation of the form dx by dy plus p of phi into x is equal to q of phi. అంటే అక్కడ y ఉన్న చోట ఇక్కడ x ఉంటుంది, x ఉన్న చోట y ఉంటుంది అనమాట. సో దిస్ ఈస్ కాల్డ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ ద డిపెండెంట్ వేరియబుల్ x అనమాట. ఇలా రాసుకోవాల్సి ఉంటుంది. 2 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. బాగా ప్రాక్టీస్ చేయండి. ఆల్రెడీ ఎస్ఐ క్వశ్చన్స్ లో చాలా ఇంపార్టెంట్ మోడల్ కాబట్టి అందరికీ వచ్చాను అనుకుంటున్నాను. అట్లాగే ఒక్కొక్కసారి దీనికి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్స్ కూడా రాయండి అని అడుగుతారు. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక అడిగితే మీకు లీనియర్ ఈక్వేషన్ ఇన్ వై ఇచ్చి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అడిగితే ఈ పవర్ ఇంటిగ్రల్ పి ఆఫ్ ఎక్స్ డిఎక్స్. అదే లీనియర్ ఈక్వేషన్ ఇన్ ఎక్స్ ఇస్తే మాత్రం దీనికి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? ఈ పవర్ ఇంటిగ్రల్ పి ఆఫ్ వై డివై అవుతుంది అనమాట. అంటే ఇక్కడ సెకండ్ పార్ట్ లో వై పక్కన పి ఆఫ్ ఎక్స్ ఉంటుంది, దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఇక్కడ పవర్ లో ఇంటిగ్రేషన్ లో వేయాలన్నమాట. అట్లా చేసుకుంటారు. వీటి మీద కూడా కొన్ని 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ అడుగుతారు. ఒక లీనియర్ ఈక్వేషన్ ఇచ్చి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కోండి అడిగే అవకాశం ఉంటుంది. సో అట్లీస్ట్ ఫార్ములా రాస్తే 1 మార్క్ పడుతుంది. మీరు ఇంటిగ్రేషన్ కంప్లీట్ చేస్తే ఫుల్ మార్క్స్ పడే అవకాశం ఉంటుంది. సో అట్లాగే మీకు ఇంకా ఛాన్స్ ఏముంటుందంటే ఒక ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఈజ్ ఈక్వల్ టు 0, ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఈజ్ ఈక్వల్ టు 0 ఇలాంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చి దీనికి ఎగ్జాక్ట్ కండిషన్ రాయండి అని అడుగుతారు. రైట్ ద నెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్ ఫర్ ద ఎగ్జాక్ట్నెస్ ఆఫ్ ది ఈక్వేషన్ ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఈజ్ ఈక్వల్ 0 అని అడిగితే చాలా సింపుల్. ఎం తీసుకొని విత్ రెస్పెక్ట్ టు వై పార్షియల్ డెరివేటివ్ చేయాలి. అట్లాగే డివై పక్కన ఎన్ ఉంటుంది. ఇవి ఎమ్ ఎన్ కాన్స్టెంట్లు కాదండి, ఫంక్షన్స్ ఇన్ ద వేరియబుల్స్ ఎక్స్ అండ్ వై అవుతాయి. ఎక్స్ వైలో ఏవో ఫంక్షన్స్ ఇస్తారనమాట. ఓకేనా? సో దీనికోమో ఎన్ కోమో విత్ రెస్పెక్ట్ ఎక్స్ పార్షియల్ డెరివేటివ్ చేయాలి, ఎం కోమో విత్ రెస్పెక్ట్ వై పార్షియల్ డెరివేటివ్ చేయాలి. సపోజ్ దో ఎం బై దో వై ఈజ్ ఈక్వల్ టు దో ఎన్ బై దో ఎక్స్, దెన్ గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది ఫార్మ్ ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఈజ్ ఈక్వల్ 0 ఈజ్ సెట్ టు బి ఎగ్జాక్ట్. అది కన్క్లూజన్. అర్థమవుతుందండి? సో ఈక్వేషన్ కనుక ఎగ్జాక్ట్ అయినట్లయితే జనరల్ సొల్యూషన్ డైరెక్ట్ గా రాసుకోవచ్చు. ఈక్వేషన్ కనుక ఎగ్జాక్ట్ కాకపోతే దాన్ని నాన్ ఎగ్జాక్ట్ అంటారు. ఆ నాన్ ఎగ్జాక్ట్ అయినప్పుడు మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్స్ వాడుకుని ఎగ్జాక్ట్ గా మార్చుకుని ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఎగ్జాక్ట్ అని వచ్చిందో ఇమ్మీడియట్ గా మనం జనరల్ సొల్యూషన్ రాయడానికి ఎలిజిబిలిటీ వస్తుంది. ఇంటిగ్రల్ ఎండిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ టర్మ్స్ ఆఫ్ ఎన్ నాట్ కంటైనింగ్ ఎక్స్. ఎగ్జాక్ట్ ఇట్లాగే రాయండి అన్న. చాలా మంది రకరకాలుగా చెప్తున్నారు. అవన్నీ ఏమొద్దు, ఇట్లా రాస్తేనే బాగుంటది. డివై ఈజ్ ఈక్వల్ టు సి. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ జనరల్ సొల్యూషన్ ఆఫ్ యాన్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్స్. మీరు చాప్టర్ స్టార్ట్ చేసే ముందు కూడా
ఈ చాప్టర్ హైలైట్ పాయింట్స్ అన్ని ఈ వీడియోలో పెడుతున్నాను. ఈ వీడియో విని మీరు ప్రాబ్లమ్స్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకేనండి. సో ఈ ఫస్ట్ పార్ట్లో ఎమ్ మొత్తం రాయాలండి. సెకండ్ పార్ట్లో ఎన్ మొత్తం రాయకూడదు. సెకండ్ పార్ట్లో ఎన్ మొత్తం కనుక రాస్తే మీరు బండబూతులు రాసినట్టు. దయచేసి ఎన్ మొత్తం ఇక్కడ రాయొద్దు. ఎన్లో ఎక్స్ లేని టర్మ్స్ మాత్రమే రాసుకోవాలి. ఓన్లీ వై టర్మ్స్ ఏమైనా ఉంటే వై వేరియబుల్స్ లో మాత్రం ఉన్న టర్మ్ మాత్రమే తీసుకొని విత్ రెస్పెక్ట్ టు వై ఇంటిగ్రేషన్ చేయాలి. అట్లాగే ఈజ్ ఈక్వల్ టు సి పెట్టుకోవాలండి. చాలా మంది ఈజ్ ఈక్వల్ టు 0 పెడుతున్నారు, అన్నెసరీగా ఒక మార్క్ పోతుంది. సి అంటే ఆర్బిటరీ కాన్స్టెంట్ లేదా పారామీటర్. ఇది ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాబట్టి దాని జనరల్ సొల్యూషన్ లో కంపల్సరీ ఒక పారామీటర్ ఇన్వాల్వ్ అవ్వాలి. ఒకే ఒక పారామీటర్ ఇన్వాల్వ్ అవ్వాలి. అదనమాట. సో ఎగ్జాక్ట్ మీద ఇక్కడ ఒక లెక్క ఇస్తున్నాను చూడండి. ఓకేనా. సాల్వ్ అని చెప్పిస్తున్నాడండి. ఈ ఈక్వేషన్ ఎలా ఉంది? ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఈజ్ ఈక్వల్ టు 0 ఫామ్ లో ఉంది. అర్థమవుతుందండి. ఇది మీరు అన్నెసరీగా లీనియర్ లోకి మార్చొద్దు. లీనియర్ లో మీరు చేయాలనుకుంటే ప్రాబ్లం లో వాడే డివై బై డిఎక్స్ ఇస్తాడు. 99% ప్రాబ్లమ్స్ కి డివై బై డిఎక్స్ ఉంటే లీనియర్ కానీ బెర్నౌలీ కానీ సాల్వ్ అవుతుంది. అర్థమవుతుందండి. సో చూడండి నన్ను ఇక్కడ ఇందాక లీనియర్ వచ్చినప్పుడే బెర్నౌలీ కూడా నేర్చుకోవచ్చు మీరు. ఒకవేళ ఈక్వేషన్ కనుక చూడండి, రైట్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ బెర్నౌలీస్ అని అడగచ్చు కదా. సో డివై బై డిఎక్స్ నేను రాయటం మర్చిపోయినట్టున్నాను క్వశ్చన్. ఓకేనా. టాపిక్ వచ్చింది కాబట్టి చెప్పేస్తున్నాను. డివై బై డిఎక్స్ ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై పవర్ ఎన్. ఈ రైట్ సైడ్ ఓన్లీ క్యూ ఆఫ్ ఎక్స్ ఉంటే లీనియర్. రైట్ సైడ్ క్యూ ఆఫ్ ఎక్స్ తో పాటుగా ప్రొడక్ట్ లో వై పవర్ ఎన్ అనే టర్మ్ ఉంటుంది. ఎన్ ఈజ్ ఎనీ రియల్ నెంబర్ అనమాట. ఓకేనా. ఎన్ పవర్ లో ఏదన్నా ఉండని మనకు పర్వాలేదు. ఇలా కనుక ఉంటే దీన్ని బెర్నౌలీస్ ఈక్వేషన్ అంటారు. అడగచ్చు 2 మార్క్స్ కి. స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ బెర్నౌలీస్ ఈక్వేషన్ అడగచ్చు, స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ ఎక్స్ అని అడగచ్చు, స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఇన్ వై అని అడగచ్చు. అర్థమవుతుందండి. ఒక ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఈజ్ ఈక్వల్ 0 ఈక్వేషన్ కి ఎగ్జాక్ట్నెస్ కండిషన్ అడగచ్చు. ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం ఇచ్చి సాల్వ్ చేయండి, జనరల్ సొల్యూషన్ కనుక్కోండి అని అడగచ్చు. అర్థమవుతుందండి. సో చూడండి ఇక్కడ ఎం ఏమవుతుంది? ఫస్ట్ ఎమ్ ఎన్ తీసుకోవాలండి. ఎమ్ ఎన్ తీసుకొని ఎగ్జాక్ట్ కాదో చెక్ చేద్దాము. సో ఎం అంటే కోఎఫిషియంట్ ఆఫ్ డిఎక్స్, ఇట్ వుడ్ బి వై కాస్ ఎక్స్ మైనస్ 2x. ఎంతోసేపు పట్టదు, 2 మార్క్సే కదా. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అడిగే అవకాశం ఉంటుంది, లేదంటే కొంచెం ట్రిక్కీగా అడిగే అవకాశం ఉంటుంది. ఓకేనా. నాకు తెలిసినంత వరకు జేఎన్టీయూ అఫిలియేటెడ్ కాలేజెస్ లో అయితే పేపర్ కష్టంగా వస్తున్నాడు. అటానమస్ కాలేజీలో అయితే కొంచెం మోడరేట్ గా ఉండే అవకాశం ఉంటుంది. ఓకేనండి. సో అందుకనే అందరూ అటానమస్ కాలేజ్ లో జాయిన్ అవ్వాలని చూస్తున్నారు. ఓకేనా. సో స్టాండర్డ్స్ కూడా బాగా మెయింటైన్ చేస్తారు అటానమస్ కాలేజెస్ లో. సో ఇఫ్ యు ఆర్ ఇన్ అటానమస్ కాలేజ్ దెన్ యు ఆర్ సేఫ్. ఓకేనండి. సో దో ఎం బై దో వై, వై విత్ రెస్పెక్ట్ టు వై మాత్రమే పార్షియల్ డెరివేటివ్ చేయాలి. వైకి ఎం కి విత్ రెస్పెక్ట్ టు వై మాత్రం పార్షియల్ డెరివేటివ్ చేస్తే ఎక్స్ సున్నాలు అయిపోతాయి. వైకి డెరివేటివ్ ఎంత అండి? 1 ఇంటూ కాస్ ఎక్స్ కాస్ ఎక్స్. ఇట్లా పార్షియల్ డిఫరెన్సియేషన్ పర్ఫెక్ట్ గా రావాలి. 2x కి విత్ రెస్పెక్ట్ టు వై డెరివేటివ్ 0 అయిపోతుంది. అట్లాగే దో ఎన్ బై దో ఎక్స్ చూడండి అమ్మా. సైన్ ఎక్స్ కి డెరివేటివ్ ఎంత? కాస్ ఎక్స్. కాస్ వైకి డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చూస్తున్నావు కాబట్టి ఇది ఓన్లీ వైలో ఉంది కాబట్టి దాని డెరివేటివ్ 0 పెట్టేసుకోవచ్చు. సో ఇక్కడ కాస్ ఎక్స్ వచ్చింది, ఇక్కడ కాస్ ఎక్స్ వచ్చింది కాబట్టి దో ఎం బై దో వై ఈజ్ ఈక్వల్ టు దో ఎన్ బై దో ఎక్స్. ఓకేనండి. సో ఇచ్చినటువంటి ఈక్వేషన్ కనుక మీరు ఒకసారి అన్ని స్టెప్స్ రాసుకోండి ఎగ్జామ్స్ లో. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ 2 మార్క్స్ కాబట్టి కొంచెం రాయకపోయినా పర్వాలేదు. ఓకేనా. గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఎగ్జాక్ట్ అని రాసుకోండి. అప్పుడు గివెన్ ఈక్వేషన్ 1 ఈజ్ ఎగ్జాక్ట్. మీరు ఈక్వేషన్ 1 అని ఇస్తే 1 అని రాసుకోండి, లేకపోతే గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఎగ్జాక్ట్ అని చెప్పి నోట్ చేసుకోండి. సో ఎప్పుడైతే ఎగ్జాక్ట్ అయిపోయిందో మనం ఇమ్మీడియట్ గా జనరల్ సొల్యూషన్ రాసేసుకోవచ్చు. ఎగ్జాక్ట్ అవ్వకపోతే అప్పుడు నాన్ ఎగ్జాక్ట్ అవుతుంది, అప్పుడు డైరెక్ట్ గా జనరల్ సొల్యూషన్ రాయలేరు. ద రిక్వైర్డ్ జనరల్ సొల్యూషన్ జిఎస్ అని రాస్తున్నాను. మీరు ఎగ్జామ్స్ లో దయచేసి జిఎస్ సిఎస్ అని రాయొద్దు. రాస్తే జనరల్ సొల్యూషన్ అని రాయండి, లేకపోతే కంప్లీట్ సొల్యూషన్ అని రాసుకోండి. సో ఏమవుతుంది నాన్న? ఫార్ములా ఖచ్చితంగా రాయండి. ఓకేనా. పొరపాటున మీకు ఇంటిగ్రేషన్స్ తప్పు వచ్చినా ఫార్ములా రాసినందుకు, ఏదో ప్రొసీజర్ ఫాలో అయినందుకు ఒక 50% మార్క్స్ అన్నా పడే అవకాశం ఉంటుంది. ఓకేనండి. ఇందాక కూడా చెప్పా కదా ఈ ఫార్ములా. టర్మ్స్ ఆఫ్ ఎన్ నాట్ కంటైనింగ్ ఎక్స్, టర్మ్స్ ఆఫ్ ఎన్ నాట్ కంటైనింగ్ ఎక్స్ హోల్ ఇంటూ డివై ఇజ్ ఈక్వల్ టు సి. ఓకేనండి. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఇంటిగ్రేషన్ చేస్తున్నప్పుడు ఈ ఎం లో వై టర్మ్స్ ను కాన్స్టెంట్ గా తీసుకోవాలి. అంటే మీరు పార్షియల్ ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నట్టే.
ఓకేనా, చక్కగా వాల్యూస్ రీప్లేస్ చేయండి అమ్మా. ఎం అంటే ఏంటి, ఈ వాల్యూ మొత్తం రీప్లేస్ చేయాలి. కొంతమంది ఎగ్జామ్స్ లో కన్ఫ్యూజ్ అయిపోయి ఎం వాల్యూ రాయమంటే ఓవర్లుక్ లో ఈ వాల్యూ రాస్తున్నారు, ఈ వాల్యూ రాయకూడదు, ఇది దోయం బై దోవే వాల్యూ, ఎం వాల్యూ రాయాలి. ఓకేనా, అట్లాంటి సిల్లీ మిస్టేక్స్ చేయమాకండి. ఓకేనా, సో y cos x మైనస్ 2x హోల్ ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్, ఇక్కడ సైన్ ఎక్స్ ఉంది, ఎక్స్ లో ఉంది కాబట్టి నెగ్లెక్ట్ చేయండి. కాస్ వై, వైలో ఉంది కాబట్టి వైలో టర్మ్స్ మాత్రమే రాయాలి ఇక్కడ. డివై ఇస్ ఈక్వల్ టు సి. నేను చాలా పేపర్స్ లో చూసాను, అందరూ ఎన్ వాల్యూ మొత్తం రాస్తున్నారు, నేనైతే మొత్తం కొట్టేస్తాను. ఓకేనా, దయచేసి వేరే వాళ్ళైనా కొట్టేస్తారు, దయచేసి సెకండ్ పార్ట్ లో ఇదే రాయండి. పిచ్చి పిచ్చిగా రాస్తున్నారు ఈ సెంటెన్స్ కి, అలా ఎలా పడితే అలా రాయొద్దు, పేపర్ దిద్దే కోపం వస్తుంది. సో నాన్న ఇక్కడ వై కాన్స్టెంట్ బయటికి వెళ్ళిపోతుంది, కాస్ ఎక్స్ కి ఇంటిగ్రేషన్ సైన్ ఎక్స్, సో ఫస్ట్ టర్మ్ ఈస్ వై సైన్ ఎక్స్. 2x కి 2 కాన్స్టెంట్, ఎక్స్ కి ఇంటిగ్రేషన్ ఎంత, ఇంటిగ్రల్ ఎక్స్ ఎంత అండి, ఎక్స్ స్క్వేర్ బై 2 క్యాన్సిల్ అయిపోయి మైనస్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. 2 డైరెక్ట్ క్యాన్సిల్ చేశాను. మళ్ళా కాస్ వైకి ఇంటిగ్రేషన్ సైన్ వై. దయచేసి ఎవరో కూడా మైనస్ సైన్ వై అని రాయొద్దు ఎగ్జామ్స్ లో, అన్నెసరీగా మీకు మార్క్స్ పోతాయి, 2 మార్క్స్ పోతాయి. ఓకేనా, ఏదో 2 మార్క్స్ బిట్ కాబట్టి 1 మార్క్ పెడతాడు అంతే. సో ఈజ్ ఈక్వల్ టు సి. ఓకేనా, డెరివేటివ్ ఆఫ్ కాస్ వై అంటే మైనస్ సైన్ వస్తుంది, ఇంటిగ్రేషన్ కాస్ లో ప్లస్ సైన్ వస్తుందండి. ఇట్లాంటి ఎంతో చిన్న ప్రాబ్లం ఇది, ఇట్లాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ 2 మార్క్స్ కి ఇచ్చే అవకాశం ఉంటుంది. అర్థమవుతుందండి. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఇది చాలా ట్రిక్కీగా ఉంది ప్రాబ్లము, ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లము, జాగ్రత్త చూసుకోండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది జేఎన్టీయూ అఫిలియేటెడ్ కాలేజెస్ లో. సో చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ లాంబ్డా, లాంబ్డా వాల్యూ కనుక్కోమంటున్నాడు. ఇఫ్ దిస్ గివెన్ ఈక్వేషన్ ఈస్ ఎగ్జాక్ట్, ఇక్కడ ఒక ఈక్వేషన్ ఎగ్జాక్ట్ అని వాడే ఇచ్చేసాడు, ఎగ్జాక్టో కాదో చెక్ చేయమని అడగట్లేదు. ఈ ఈక్వేషన్ ఎగ్జాక్ట్ అయితే ఇందులో ఉన్నటువంటి అన్నోన్ వాల్యూ లాంబ్డా కనుక్కోండి అని అడుగుతున్నాడు. అర్థమవుతుందండి. ఇది కూడా డైరెక్ట్ గా ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఫామ్ లో ఉంది కాబట్టి ఎం రాస్తున్నాను. ఓకేనా, ఎం ఎంత, కోఎఫిషియంట్ ఆఫ్ డిఎక్స్, సో ఎక్స్ వై స్క్వేర్ ప్లస్ లాంబ్డా ఎక్స్ స్క్వేర్ వై. ఓకేనండి, సో ఎన్ వాల్యూ ఎంత అండి, ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ అని ఇచ్చాడు. ఈ ఎక్స్ స్క్వేర్ లోపలికి తీసుకొచ్చేసేయండి, ఎక్స్ క్యూబ్ వై ప్లస్ వై ఎక్స్ స్క్వేర్. సో ఇప్పుడు నేను ముందు ఎగ్జాక్ట్ అని వాడే ఇచ్చాడు కాబట్టి దోయం పై దో వై కనుక్కుంటాను, ఇటువైపు దోయం పై దో ఎక్స్ చేస్తాను, ఈ రెండు ఈక్వల్ అని తీసేసుకుని లాంబ్డా వాల్యూ కనుక్కుంటానండి. సో విత్ రెస్పెక్ట్ వై చేస్తున్నాం కాబట్టి ఇది 2xy వస్తుంది. ఎక్స్ని అలాగే ఉంచుతాం, ప్రొడక్ట్ లో ఉంది, ఎక్స్ కనబడిందని మొత్తం 0 పెట్టమాకండి. ఎక్స్ విడిగా ఉంటేనే, లోన్లీగా ఉంటేనే 0 పెట్టుకోవాలి, లేకపోతే ఎక్స్ కాన్స్టెంట్, దీన్ని యాస్టీస్ గా క్యారీ చేయాలి. వై స్క్వేర్ కి డెరివేటివ్ 2y అని రాసేసాను. ఇక్కడ కూడా లాంబ్డా ఎక్స్ స్క్వేర్ అనేది కాన్స్టెంట్, వై టర్మ్స్ కి ప్రొడక్ట్ లో ఉంది కాబట్టి దాన్ని టచ్ చేయొద్దు. వైకి విత్ రెస్పెక్ట్ వై జనరల్ డెరివేటివ్ 1 అని రాయటమే, 1 రాసిన ఒకటే రాయిపోయిన ఒకటే. ఇక్కడ చూడండి ఎక్స్ క్యూబ్, ఈసారి విత్ రెస్పెక్ట్ ఎక్సే చూస్తున్నాం కాబట్టి ఎక్స్లకు మాత్రమే డెరివేటివ్ చేయాలి. నేను మళ్ళా స్టార్టింగ్ నుంచి చెప్తున్నానండి, నా సబ్స్క్రైబర్స్ అందరికి, వ్యూవర్స్ కి, నా స్టూడెంట్స్ అందరికీ చెప్తున్నాను, మీరు ఇంజనీరింగ్ కనుక ఏ బ్రాంచ్ లో చేరినా సరే, డెరివేటివ్స్ రాకపోయినా, ఇంటిగ్రేషన్స్ రాకపోయినా, పార్షల్ డెరివేటివ్స్ రాకపోయినా, మీరు బీటెక్ ఏ బ్రాంచ్ తీసుకున్నా అసలు పాస్ అయ్యే అవకాశమే లేదు. ఏదో ఒక 3 అవర్స్ మూవీ చూసాను అనుకోండి, ఒక 3 అవర్స్ స్పెండ్ చేస్తే డెరివేటివ్స్, ఇంటిగ్రేషన్, ఫార్ములా మొత్తం ఫుల్ ప్లెజ్డ్ గా నేర్చుకోవచ్చు ఎవరైనా సరే. ఓకేనండి, మీకు ఎవరికైనా ఫార్ములా లిస్ట్ కావాలంటే, డెరివేటివ్స్, ఇంటిగ్రేషన్ ఫార్ములా లిస్ట్ కావాలంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, నేను వాళ్ళ వరకు పర్సనల్ గా పెడతాను. ఓకేనండి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కి డెరివేటివ్ 2x కాబట్టి 2xy. సో వాడు ఎగ్జాక్ట్ అని ఇచ్చాడు కాబట్టి సిన్స్ గివెన్ ఈక్వేషన్ ఈస్ ఎగ్జాక్ట్, ఇది ఎగ్జాక్ట్ కాబట్టి సో దో ఎం బై దో వై ఈజ్ ఈక్వల్ టు దో ఎన్ బై దో ఎక్స్ అవుతుందండి. దో ఎం బై దో వై ఈజ్ ఈక్వల్ టు దో ఎన్ బై దో ఎక్స్. కాబట్టి ఈ రెండు ఈక్వేషన్లు ఈక్వల్ చేసుకోండి. 2xy ప్లస్ లాంబ్డా ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3x స్క్వేర్ ప్లస్ 2xy. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 2xy క్యాన్సిల్ అయిపోతుంది, లాంబ్డా ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అవుతుంది, అంటే ఎక్స్ స్క్వేర్ కూడా మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు, లాంబ్డా వాల్యూ 3 వస్తుంది అనమాట. సో చూసారు ఎంత క్యూట్ గా ఉందో ప్రాబ్లం. ఓకేనా, సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా. ఈసారి ఏం చేశాడు, ఒక ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఫామ్ లో ఉన్నటువంటి ఈక్వేషన్ ఇచ్చి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కోండి అని అడుగుతున్నాడు. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈక్వేషన్ నాన్ ఎగ్జాక్ట్ అని వాడే ఇస్తున్నట్టు,
వాడు ఎప్పుడైతే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కోమన్నాడో నువ్వు మళ్ళీ అన్నెసరీగా ఎగ్జాక్ట్ నాన్ ఎగ్జాక్ట్ చెక్ చేయొద్దు. చెక్ చేసిన 100% నాన్ ఎగ్జాక్ట్ అవుతుంది, మీకు టైం వేస్ట్ తప్పితే ఏమీ లేదు. సో మీరు ఎప్పుడైతే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కోమని ఇచ్చాడో ఆ ఈక్వేషన్ స్ట్రక్చర్ అబ్జర్వ్ చేయాలి. మీరు జాగ్రత్తగా జస్ట్ కంటి చూపుతోనే చంపేయాలి లెక్కని. ఇక్కడ x² y ఉంది చూసారా, ఇది థర్డ్ డిగ్రీ టర్మ్. వేరియబుల్స్ ప్రొడక్ట్ లో ఉన్నప్పుడు కామన్ డిగ్రీ కోసం పవర్స్ యాడ్ చేయాలి. చిన్నప్పుడు 6th క్లాస్లో చెప్తారు ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ లో. ఆ తర్వాత వేరియబుల్స్ కనుక ఎడిషన్ లో ఉంటే కామన్ డిగ్రీ ఉందో లేదో చూసుకోండి. థర్డ్ డిగ్రీ ఉంది, ఇక్కడ థర్డ్ డిగ్రీ టర్మ్ ఉంది, ఇక్కడ థర్డ్ డిగ్రీ టర్మ్ ఉంది. కాబట్టి దిస్ ఈజ్ ఏ హోమోజీనియస్ ఈక్వేషన్. దిస్ ఈస్ హోమోజీనియస్ ఈక్వేషన్. ఎప్పుడైతే ఇట్లాగ హోమోజీనియస్ ఈక్వేషన్ ఇచ్చాడో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ డీటెయిల్డ్ గా కావాలంటే డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ లో ఉన్నది. ఆ ప్లేలిస్ట్ కూడా నేను డిస్క్రిప్టివ్ బాక్స్ లో పెడతాను, మీరు చూడండి ఒకసారి. ఓకేనా? ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమైందండి, ఇట్లాగా ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్స్ వరకు కనుక్కోమని అడుగుతాడు. సాల్వ్ చేయమంటే మోస్ట్లీ 5 మార్క్స్ ప్రాబ్లంకి వెళ్ళిపోతుంది. ఈ లెక్క 5 మార్క్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ లెక్క యూట్యూబ్ లో ఉన్నది, మన ప్లేలిస్ట్ లో ఉంది, ఒకసారి చూడండి, సొల్యూషన్ అంతా నేర్చుకోండి. ఓకేనా? బట్ 2 మార్క్స్ కి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కోమంటున్నాడు కాబట్టి అక్కడే చేస్తాము. ఎం వాల్యూని ఎక్స్ తో మల్టిప్లై చేస్తే x³ y వస్తుందండి. మధ్యలో యాక్చువల్ గా ప్లస్ ఉంది, బట్ n ప్లేస్ లో n వాల్యూలో మైనస్ ఉంది కాబట్టి 2 టర్మ్స్ మైనస్ వస్తాయి. దీన్ని y తో మల్టిప్లై చేసుకోవాలి. ఓకేనా? ఎవరికైనా అర్థం కాకపోతే ఒకసారి m అంతా రాసి ఇంటూ x పెట్టుకోండి, n అంతా రాసి ఇంటూ y పెట్టుకోండి, చిన్నపిల్లడు చేసినట్టు చేసుకోండి. ఓకేనా? మీకు అర్థం కాకపోతే మరి తప్పదు కదా. ఓకేనా? కొంచెం డీటెయిల్డ్గా అర్థం కావట్లేదు, కొంచెం టఫ్గా ఉందనిపిస్తే ఇంకో స్టెప్ రాసుకోండి అంతే. ఓకేనా? సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. -1/y⁴ ఇస్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఓకేనా? ఇంకో స్టెప్ రాసుకోవడానికి మొహమాటం కానీ సిగ్గు కానీ పడకూడదండి. సో ఈ ప్రాబ్లం చూడండి అమ్మా. ఇక్కడ కూడా ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కోమని అడిగాడు. సో దిస్ ఈజ్ m వాల్యూ అండ్ దిస్ ఈజ్ n వాల్యూ. ఇక్కడ కూడా mdx + ndy = 0 ఫామ్ లో ఉన్న ఈక్వేషన్ ఇచ్చి అది ఎగ్జాక్ట్ కాదు నాన్న, అది ఎగ్జాక్ట్ కాకపోతే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమైతే కనుక్కోండి అని అడుగుతున్నాడు. మళ్ళీ నువ్వు ఎగ్జాక్ట్ నాన్ ఎగ్జాక్ట్ చెక్ చేయదు, టైం వేస్ట్ మీకు 2 మార్క్స్ కి. సో ఇక్కడ హోమోజీనియస్ అవటం లేదు. ఇందాకటి ప్రాబ్లంలో డిగ్రీ సేమ్ ఉంది, ఇక్కడ బట్ m లో కానీ n లో కానీ డిగ్రీ సేమ్ లేదు. డిగ్రీ ఆఫ్ ది వేరియబుల్స్ ఇన్ ద ఎంటైర్ ఈక్వేషన్ షుడ్ బి సేమ్, దెన్ ఓన్లీ గివెన్ ఈక్వేషన్ ఇస్ సెడ్ టు బి హోమోజీనియస్. ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడ y లోపలికి తీసుకెళ్ళండి, y + xy² అవుతుంది. ఫస్ట్ టర్మ్ లోనే హోమోజీనియస్ డిగ్రీ లేదు కాబట్టి ఏం చేస్తాము, వేరే స్ట్రక్చర్ చూస్తాము. ఇక్కడ ఈక్వేషన్ ఎలా ఉంది, y ఇంటూ dx ఉన్నప్పుడు y టర్మ్ విడిగా ఉంటుంది, కామన్ తీసినట్టుగా ఉంటుంది. y ఇంటూ సమ్ ఫంక్షన్ ఆఫ్ xy dx. కంపల్సరీ లాగా ఒక ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కోమని ఒక మోడల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ 2 మోడల్స్ గట్టిగా చదువుకోండి. కనీసం ఇంకా టైప్స్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఒకసారి ఎంటైర్ ప్లేలిస్ట్ చూడండి. ఓకేనా? x ఇంటూ g(xy) dy = 0. ఇలా కనుక ఈక్వేషన్ కనుక ఉంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుందండి, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, 1/mx + ny అవుతుంది. సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. హోమోజీనియస్ అయితేనే 1/mx + ny. నాన్ హోమోజీనియస్ అవుతూ వాడు ఇచ్చినటువంటి ఈక్వేషన్ పర్టికులర్ గా ఈ స్ట్రక్చర్ లో ఉంది కాబట్టి 1/mx - ny ఇస్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. సో జాగ్రత్తగా చేయండి అమ్మా, ఎంతోసేపు పట్టదు. m వాల్యూని x తో మల్టిప్లై చేయాలి. సో ఆల్రెడీ ఇక్కడ ఒక y ఉంది కాబట్టి ఇక్కడ m వాల్యూ రాస్తున్నాను. m వాల్యూ ఎంత, y + xy². ఇప్పుడు దీన్ని మనం x తో మల్టిప్లై చేస్తే xy + x²y² వస్తుంది. అట్లాగే n రాసుకొని n వాల్యూని y తో మల్టిప్లై చేస్తే మనకేమొస్తుందండి, మధ్యలో మైనస్ ఉంది కాబట్టి -xy - x²y² వస్తుంది. సో -xy + xy క్యాన్సిల్ అయిపోతుందండి. సో ఆన్సర్ ఏమొస్తుంది, డినామినేటర్ లో 2 టర్మ్స్ యాడ్ అవుతున్నాయి, 2x²y². దిస్ ఈస్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫర్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఈ విధంగా ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కోమనే అవకాశం ఉంటుంది. ఓకేనండి? సో ఇంకొన్ని బిట్స్ ఉన్నాయండి, నేను చెప్తాను చూడండి. ఇక్కడ ఫైండ్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అని చెప్పి ఇప్పటి వరకు mdx + ndy ఫామ్ లో ఇచ్చాడు కదా. ఒక్కోసారి mdx + ndy ఇవ్వకుండా లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది.
మోస్ట్లీ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చే అవకాశం ఉంది, జాగ్రత్తగా చూడండి. సో ఎక్స్ ఇంటూ ఫైండ్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. IF మీన్స్ షార్ట్ ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు log x అని ఇస్తున్నారండి ఇక్కడ ప్రాబ్లంలో. సో సొల్యూషన్ ఏమవుతుందండి, ఇక్కడ అసలు అది లీనియరో బెర్నౌలియో తర్వాత సంగతి. డివై బై డిఎక్స్ పక్కన ఏమీ ఉండకూడదు, ఇక్కడ ఇది స్టాండర్డ్ ఫామ్ కాదు. డివై బై డిఎక్స్ పక్కన ఏమీ లేకపోతేనే, అంటే 1 ఉండాలి, ఉంటేనే అది లీనియరో బెర్నౌలియో అవుతుంది. లీనియర్ అవుద్దా బెర్నౌలియో అవుద్దా నెక్స్ట్ డిసైడ్ చేద్దాము. ఫస్ట్ ఎక్స్ తో డివైడ్ చేయండి. డివై బై డిఎక్స్ కోఎఫిషియంట్ ఏది ఉంటే దాంతో డివైడ్ చేయాలి. ఇక్కడ ఎక్స్ ఉంటే ఎక్స్ తో డివైడ్ చేయాలి, కాస్ ఎక్స్ ఉంటే కాస్ ఎక్స్ తో డివైడ్ చేయాలి, ఎక్స్ స్క్వేర్ ఉంటే ఎక్స్ స్క్వేర్ తో డివైడ్ చేసుకోవాలి. సో డివై బై డిఎక్స్ ప్లస్ దిస్ ఈక్వేషన్ కెన్ బి రిటన్ యాజ్ డివై బై డిఎక్స్. ఎక్స్ తో డివైడ్ చేసేసి అనమాట, రాస్తే రాసుకోండి. డివైడ్ విత్ ఎక్స్ అని రాస్తే రాసుకోండి, ఓకేనా. డివైడ్ విత్ ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్, ఓకేనా. ఇటు 2 మార్క్సే కాబట్టి టైం వేస్ట్ చేయకుండా లైక్ చేస్తున్నాను అనమాట. సో 1 బై ఎక్స్ ఇంటూ వై, ఎవరు కూడా ఇక్కడ y బై ఎక్స్ అని రాయొద్దు, ఓకేనా. సో ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బై ఎక్స్. సో చక్కగా ఇక్కడ చూస్తే పి ఆఫ్ ఎక్స్ ప్లస్ లో 1 బై ఎక్స్ ఉంది. ఫస్ట్ బిట్ లో చెప్పాను కదా ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫార్ములా. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫార్ములా ఏమవుతుంది, ఈ పవర్ ఇంటిగ్రల్ పి ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఫార్ములా రాయండి ఖచ్చితంగా, ఒక మార్క్ అన్న వేస్తాడు పొరపాటు మీరు ఇంటిగ్రేషన్ తప్పు చేస్తే. 1 బై ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈ పవర్ లాగ్ ఎక్స్. 1 బై ఎక్స్ కి ఇంటిగ్రేషన్ ఎంత అండి, లాగ్ ఎక్స్. మీరు -1 బై ఎక్స్ స్క్వేర్ అంటే కొట్టేస్తాడు. -1 బై ఎక్స్ స్క్వేర్ అనేది 1 బై ఎక్స్ కి డెరివేటివ్ అవుతుంది. డెరివేటివ్ రాయమన్నప్పుడు ఇంటిగ్రేషన్ రాయమన్నప్పుడు డెరివేటివ్ చేస్తాం, మొత్తం కొలాప్స్ అయిపోతుంది, ఓకేనా. మనకి ఇక్కడ ఒక ఫార్ములా ఉందండి, ఎప్పుడు లీనియర్ ప్రాబ్లమ్స్ లో బెర్నౌలీ ప్రాబ్లమ్స్ లో వాడుతూ ఉంటాము. ఇంటర్మీడియట్ 10th లెవెల్లో చెప్తారు. ఈ పవర్ లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ టు ద బేసి. ఇక్కడ మనకి బేసి ఉన్నట్టే 1 బై ఎక్స్ కి ఇంటిగ్రేషన్ లాగ్ ఎక్స్ టు ద బేసీనే. కొంతమంది ఎల్ఎన్ఎక్స్ అంటారు. ఎల్ఎన్ఎక్స్ అంటే లాగ్ ఎక్స్ టు ద బేసి అని అర్థం, ఓకేనండి. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ ఈ ప్లేస్ లో ఏది ఉంటే అది వచ్చేస్తుంది. ఈ పవర్ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ టు ద బేసి అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా, ఆ ఫార్ములా ప్రకారం ఇక్కడ ఎక్స్ వస్తుంది. సో ఎక్స్ ఈస్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫర్ గివెన్ ప్రాబ్లం, ఓకేనండి. సో మీరు అందరూ రాసేసుకుని ఉంటారు అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఇట్లాగే అడుగుతున్నాడు. సో చూడండి ఒకసారి, ఇందాకట్లాగిన ఒక లెక్క అడిగాడు. ఏమని అడిగాడంటే ఫైండ్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై డాష్. వై డాష్ అంటే ఏంటండి, డివై బై డిఎక్స్. ఒక్కోసారి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి వై డాష్ అని ఇచ్చే అవకాశం ఉంది. మళ్ళీ వై డాష్ అంటే కంగారు పడద్దు. వై డాష్ అంటే ఆర్డినరీ డెరివేటివ్ ఆఫ్ వై విత్ రెస్పెక్ట్ ఎక్స్, డివై బై డిఎక్స్ అని అర్థం, ఓకేనండి. ప్లస్ 2xy, ఇది ఒకటి స్టాండర్డ్ ప్రాబ్లమే, ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్. సో ఇక్కడ కూడా ఈక్వేషన్ స్టాండర్డ్ ఫామ్ లో లేదు కాబట్టి మనం వై డాష్ కోఎఫిషియెంట్స్ తో డివిజన్ చేసుకోవాలి. ఇది 2 మార్క్స్ క్వశ్చన్సే కదా, ఎంత లెందీ వీడియో పెట్టాను అనుకోవద్దు. మీకు నేను చెప్తున్నాను, పార్ట్ ఏలో క్వశ్చన్సే మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఒకవేళ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో 5 మార్క్స్ క్వశ్చన్స్ కనుక రాంగ్ వస్తే మిమ్మల్ని ఆదుకునేది, సేవ్ చేసేది 2 మార్క్స్ మాత్రమే. ఇంటర్మీడియట్ లో కూడా మీకు పార్ట్ ఏలో 2 మార్క్స్ ఉండేవి, అవి వస్తేనే స్కోరింగ్ వస్తుంది, అవి వస్తేనే పాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో డివైడ్ విత్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్, ప్లీజ్ యూ కెన్ రైట్ ఇట్. Divide with 1 minus x square on both sides. So you will get, I will write y dash as dy by dx for our convenience, plus 2x by 1 minus x square into y is equal to ax by 1 minus x square. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎగ్జాక్ట్ గా dy by dx plus p of x into y is equal to q of x ఫామ్ లో ఉంది కాబట్టి లీనియర్ అని వచ్చేసినట్టే. నాకు p of x తోనే పని. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, దీని మీద నేను నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేశాను. డైరెక్ట్ గా జనరల్ సొల్యూషన్స్ కనుక్కోమని లెక్కలే చెప్పాను. ఒకసారి చూడండి, ఆ లెక్కలు చూస్తే ఈ లెక్కలు కూడా వచ్చినట్టే. ఈ పవర్ ఇంటిగ్రల్ పి ఆఫ్ ఎక్స్, ఖచ్చితంగా ఫార్ములా రాయండి అమ్మా. సో ఈ పవర్ ఇంటిగ్రల్ 2x by 1 minus x square into dx. అర్థమవుతుందండి. సో ఇది ఎలా ఉంది, మోస్ట్లీ ఇక్కడ ఒక ఫార్ములా యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఓకేనండి. ఈ ఫార్ములా ఏంటి, ఇంటర్మీడియట్ లో చాలా ఫేమస్ ఫార్ములా. న్యూమరేటర్ ఇస్ ద డెరివేటివ్ ఫర్ డినామినేటర్. డినామినేటర్ కి డెరివేటివ్ చేస్తే న్యూమరేటర్ వస్తుంటే లాగ్ ఆఫ్ డినామినేటర్ ఇస్ ద ఫార్ములా. మాడ్యులస్ పెట్టండి, పెద్దగా అవసరం లేదు, పెట్టకపోయినా అంత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లెవెల్లో ఏమి చూడరు, ఓకేనండి.
సో కాకపోతే ఇక్కడ ఒకటికి డెరివేటివ్ 0, ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x, బట్ మధ్యలో మైనస్ ఉంది కాబట్టి మీకు ఫార్ములాలో మైనస్ వస్తుంది. ఈ పవర్ మైనస్ లాగ్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. లాగరిథంకి ముందు ఏదైనా ఉంటే పవర్లోకి వెళ్ళిపోతుంది. ఈ పవర్ లాగ్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ -1. సో ఇందాక రాశాను కదా, ఆ ఫార్ములా ప్రకారం 1/1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఇలాగే ఒక 2 ప్రాబ్లమ్స్ రాస్తానండి, మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనండి, సింపుల్ గానే ఉంటాయి, చూడండి. ఫైండ్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఓకేనండి, సో ఒక ప్రాబ్లం వచ్చేసి ఏమిస్తున్నాడంటే ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్, ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 3x² అని ఇస్తున్నాడండి. ఆ తర్వాత ఏదో సింపుల్ గా ఎక్స్ తో డివైడ్ చేసేయండి, అయిపోతుంది. -1/x అని వస్తుంది. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ 1/x వచ్చే అవకాశం ఉంది, చూసుకోండి ఒకసారి. అట్లాగే డివై బై డిఎక్స్ ఇది స్టాండర్డ్ ఫామ్ లోనే ఉంది. ఈ పవర్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 2x అని ఇస్తున్నారండి. సో ఇలాంటి లెక్కలను మీరు జాగ్రత్త చేసుకోండి అమ్మా. అది ఇది చాలా ఈజీగా చేయొచ్చు. ఇంకా ఈ చాప్టర్ లో లీనియర్, బెర్నౌలీ, ఎగ్జాక్ట్, నాన్ ఎగ్జాక్ట్, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్స్ కాన్సెప్ట్ కాకుండా చివర్లో అప్లికేషన్స్ పెట్టారు. ఓకేనా, సో ఇక్కడ మీకు న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ మీద అడిగితే మోస్ట్లీ స్టేట్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అని అడగచ్చు, స్టేట్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అని అడగచ్చు. నేను మన వీడియోస్ లో చెప్పాను, ఒకసారి చూసుకోండి. ఓకేనా, థియరిటికల్ క్వశ్చనే కదా, ప్రాబ్లమేటిక్ అయితే ఇక్కడ చెప్పేవాడిని. స్టేట్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అని అడుగుతారు. ఒక్కొక్కసారి ఏమని అడుగుతారంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాయండి అని అడుగుతారు. వాట్ ఈస్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్? ఓకేనా, డి థీటా బై, కొంతమంది టెంపరేచర్ ని థీటా అంటారు, అందుకని థీటాలో చెప్పాను. నేనైతే యూజువల్ గా టీ వాడతాను. టీ ఇస్ ద టెంపరేచర్ ఆఫ్ ది బాడీ. మీరు ఏది వాడినా మార్కులు ఇస్తారు. ఈజ్ ఈక్వల్ టు -k ఇంటూ థీటా మైనస్ థీటా నాట్. సో రైట్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అని కానీ, లేకపోతే స్టేట్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అని కానీ, ఫార్ములేట్ ద న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అని అడుగుతారు. ఇది రాసేసేయండి. అట్లాగే మీకు స్టేట్ న్యాచురల్ గ్రోత్ అండ్ డికే లాస్ అడుగుతాడు. ఓకేనా, జస్ట్ అవి వాటిలో స్టేట్మెంట్స్ మాత్రం అడిగే ఛాన్స్ ఉంటుంది, అంతకంటే ఇక్కడ మీకేం అడగరు. విట్ యూనివర్సిటీ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో అయితే మాత్రం ఇంకా ఫుల్ డెప్త్కి వెళ్ళి అడుగుతారు. వాళ్ళకైతే 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉండవు, కాబట్టి ఇక్కడ డిస్కస్ చేయట్లేదు. స్టేట్ న్యాచురల్ గ్రోత్ అండ్ డికే లాస్. ఓకేనండి, ఈ విధంగా ఈ ఫస్ట్ యూనిట్ కి సంబంధించి క్వశ్చన్స్ చెప్పేశాను. ఇక్కడ స్టేట్ న్యాచురల్ గ్రోత్ అండ్ డికే లాస్ అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ రాయండి. ఓకేనా, డివై బై డిటి ఈజ్ ఈక్వల్ టు +ky పెడితే న్యాచురల్ గ్రోత్ లో, డివై బై డిటి ఈజ్ ఈక్వల్ టు -ky పెడితే న్యాచురల్ డికే లా అనమాట. అర్థమవుతుందా? ఇక్కడ నోటేషన్స్ కూడా రాస్తే రాయండి. థీటా ఈజ్ ద టెంపరేచర్ ఆఫ్ ది బాడీ, టీ ఈజ్ టైమ్, థీటా ఈజ్ ద రూమ్ టెంపరేచర్, వై మీన్స్ అమౌంట్ ఆఫ్ ది సబ్స్టెన్స్ ఎట్ ఎనీ టైం టీ. ఓకేనండి, అమౌంట్ అంటే ఏంటి? నెంబర్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా వెయిట్ అవ్వచ్చు, మాస్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. ఓకేనా, అందుకనే అమౌంట్ అని అంటాం. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే దయచేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. లైక్ కొట్టకపోయినా పర్వాలేదు, కామెంట్ పెట్టకపోయినా పర్వాలేదు, మీరు చదువుకుంటే చాలు నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్.